హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక కార్తికాను లోపలికి పంపించి త్వరగా నువ్వు రెడీ అయ్యిరా అని చెప్పేసి గీత అయితే చెప్తుంది. ఇక వెంటనే కార్తిక త్వరగా రా, మళ్ళీ మావయ్య వాళ్ళు చూస్తే ఈ పెళ్ళి జరగటం ఆగిపోతుంది, త్వరగా రా అని చెప్పేసి బయట రూమ్ ముందు ఉండి వెయిట్ చేస్తూ ఉంటుంది. గీత అయితే పక్కనే ఉన్న తన భర్త అఖిల్తో, ఏంటమ్మా, ఏంటి ఏదో ప్లాన్ చేశానన్నావు, కనీసం నోరు విప్పి మాత్రం ఏమీ మాట్లాడటం లేదు, ఏంటి నీ ప్లాన్ని నిన్ను నమ్మచ్చంటావా అని చెప్పి అనగానే, చూడు నేను ప్లాన్ చేశానన్నాను, అది ఏంటో ఇప్పుడు నీకు చెప్పవలసిన అవసరం లేదు, చేసి చూపిస్తాను అని చెప్పేసి అఖిల్ అయితే అంటూ ఉంటాడు. ఈ లోపల కార్తీక రెడీ అయి వస్తుంది. సరే అయితే ముందు వెనక నుంచి వెళ్దాం పదండి అని చెప్పేసి అఖిల్ అయితే గీతని కార్తిక్ని వెనక నుంచి అయితే మొత్తానికి అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. మరోపక్క అక్కడ వచ్చేసేసి ఇక విరాజ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇంటి ముందు కారాగుతారు. ఏరా, మొత్తానికి ఈ ఇంటి అల్లుడు అవ్వాలనుకున్నావు, అల్లుడివి అయిపోతున్నావన్నమాట, పదండి పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి అనగానే మహారథి, జాగృతి వీళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తూ లోపలికైతే ఆహ్వానించి కూర్చోబెడతారు. ఇక అంకిత అయితే, ఇక త్వరలోనే నేను కూడా ఈ ఇంటి కోడల్ని అయిపోతాను, గీతని ఇంటి నుంచి బయటకు పంపించేస్తే అఖిల్ బావతో నేను హ్యాపీగా ఈ ఇంట్లో సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి అంకిత్ కూడా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా కార్తిక ఎక్కడా అని చెప్పేసి అనగానే, పెళ్ళి కదా, ఎంగేజ్మెంట్ కదా, అందుకోసమే ఇక బ్యూటీ పార్లర్కి మేకప్ కోసం వెళ్ళింది అని అనగానే, అదేంటది, కార్తీకకు తనంతట తను రెడీ అవ్వటమే ఇష్టం కదా అని అనగానే, అంటే టైం తక్కువ ఉంది కదా, అందుకోసమే ఇక బయటకు వెళ్ళింది అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే గుడి దగ్గరికి తీసుకుని రావటంతో, పర్వాలేదమ్మా, మీ చెల్లెల విషయంలో బాగానే ఆలోచించావు, ఇక దైవ సన్నిధిలో కార్తీక పెళ్లి జరిగితే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాలు కూడా తోడవుతాయని బాగానే ఆలోచించావమ్మా అని అనగానే, నీ గోల భరించలేకే నేను ఇంకెక్కడో పెళ్ళిని స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే ఏంటి ఇలాంటి ప్లేసుల్లోన కార్తీక పెళ్లి చేసేది, నీ చెల్లెల మీద నీకు ఏమాత్రం బాధ్యత లేదా అని ఒకటే చెవిలో జోరీగులాగా ఉంటావు కదా, అందుకోసమే ఈ పెళ్లిని గుడిలో అరేంజ్ చేశాను. అమ్మ కార్తీక, నీకోసం అక్కడ విష్ణు వెయిట్ చేస్తున్నాడు, అంతసేపు వెయిట్ చేయించడం బాగోదు, వెళ్ళమ్మా అని అనగానే, అన్నయ్య నిజంగానే నాన్న నన్ను అర్థం చేసుకోవాలనుకున్నాను, నాన్నలానే నువ్వు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నావు, థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి ఇక వెంటనే కార్తీక తనకు కాబోయే తన భర్త విష్ణు దగ్గరికి అయితే వెళ్తుంది. ఆ పాటికే విష్ణుని పెళ్లి కొడుకుగా తన ఫ్రెండ్స్ అందరూ కూడా రెడీ చేస్తూ ఉంటారు. మరోపక్క అలానే చూస్తూ ఉండగా, హలో ఏంటి అలానే చూస్తూ ఉండిపోయావు అని అనగానే, అబ్బే ఏమీ లేదు, ఇక కార్తికకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి తన 100 ఏళ్ల జీవితం ప్రేమించిన వాడితో అయితేనే సంతోషంగా ఉంటుందని నీ చెల్లెల పెళ్ళికి మీ నాన్నను ఎదిరించి మరీ ఇక్కడికి వచ్చావు కదా, మరి మరి నా గొంతు ఎందుకు కోసావు, అంటే నీ ఇంటి ఆడపిల్ల కన్నీళ్ళైతే నీకు ముఖ్యం, వేరే ఇంటి ఆడపిల్ల కన్నీళ్ళు కాబట్టి నీకు అంత బాధ అనిపించలేదన్నమాట, చివరాఖరికి కోర్టులో సాక్ష్యం కూడా వచ్చి చెప్పావు కదా, అప్పుడు నా కన్నీళ్ళు నీకు కనిపించలేదా, నీ చెల్లెల కన్నీళ్ళు కనిపించాయా అని అంటూ ఉంటే, చూడు నేను ఎప్పుడూ ఒకలానే ఉంటాను అని చెప్పేసి అఖిల్ అనగానే, లేదమ్మా నువ్వు ఎప్పుడూ ఒకలానే లేవు, ఈరోజు న్యాయం ధర్మం బాధ్యతలు చెల్లి ప్రేమ గురించి మాట్లాడుతున్నావు, నా మెడలో తాళి కట్టినప్పుడు ఏం మాట్లాడావు గుర్తులేదా, ఉంటే న్యాయం ధర్మం ప్రేమ అభిమానాల మధ్య ఉండు, అంతే తప్ప మీ నాన్న వైపు ఉంటావు ఇటువైపు అడుగులు వేస్తూ ఉండొద్దు, నువ్వు మీ నాన్న మాట ఏ రోజు పుట్టినప్పటి నుంచి జవదాటలేదు కదా, ఇప్పుడు మీ నాన్న మాట ఫస్ట్ టైం జవదాటుతున్నావంటే దానికి కారణం ఏంటి, ఇక చెల్లెల జీవితం బాగుండాలి అని చెప్పేసి, కాబట్టి ఉంటే పూర్తిగా మంచివాడిలోనైనా ఉండు, లేకపోతే మీ నాన్న దగ్గర గురించి మీ నాన్నతో పాటైనా ఉండు, దాని గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని గుడి లోపలికి రా అని చెప్పేసి అనగానే, ఈ లోపల ఇక వెంటనే కార్తీక దగ్గరికి వెళ్తుంది. కార్తీకకేమో విష్ణు, ఇదిగో నీకోసమే ఈ పెళ్లి చీరని తీసుకుని వచ్చాను, త్వరగా రెడీ అయ్యిరా అని అనగానే, నేను దగ్గరుండి రెడీ చేస్తాను అని చెప్పేసేసి ఇక గీత అయితే కార్తీకను తీసుకుని వెళ్తూ ఉంటే కార్తీక బాధపడుతూ ఉంటుంది. నా పెళ్ళి అమ్మా నాన్నల ఆశీర్వాదంతో జరుగుతుంది అనుకున్నానే, కాకపోతే ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉండగా కార్తీక ఫేస్ని చూసి పాపం మన గీత కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే గుడి బయట ఉన్న మన
ఇక అఖిల్ వచ్చేసేసి ఇక ఒకే ఒక్క మాట, గీత అన్న మాటలే గుర్తుకు తెచ్చుకుంటాడు. నాన్న కొడుకుగా నాన్న మాట వింటూ జీవితం కొనసాగిస్తే ఇక చెల్లెల పెళ్ళి కూడా నువ్వు ఆపాలి. లేదు, నా చెల్లెలకి పెళ్ళి మంచిగా జరగాలి, న్యాయం ధర్మం ప్రేమ అభిమానాలు గెలవాలి అంటే ఇక నుంచి మీ నాన్న మాటలను లెక్క చేయొద్దు అన్న మాటని గుర్తు తెచ్చుకొని, చిన్నప్పటి నుంచి నేను నాన్న మాట జవదాటలేదు, ఇప్పుడు ఎలా జవదాటాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి గుడి బయటే అఖిల్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క పంతులు గారు కూడా రావటంతో, నమస్కారం పంతులు గారు అని అనగానే, అమ్మ ఈ ఎంగేజ్మెంట్కి అంతా కూడా రెడీనే కదూ అని అనగానే, అంతా కూడా రెడీనే, ఒక్క అక్షింతలు మాత్రమే లేవు అని అనగానే, అక్షింతలు కూడా తప్పనిసరి కదమ్మా అని అనగానే, సరే అయితే అని చెప్పేసి గీతనైతే అక్షింతలకి పిలుస్తూ ఉంటారు. ఇక వెంటనే అక్షింతలకు కూడా గీత కావాలా ఏంటి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉండగా పక్కనే ఉన్న వాళ్ళందరూ కూడా ఇక అంకిత చూపులన్నీ కూడా అఖిల్ మీదే ఉంటాయి కదా. అఖిల్ కూడా కనిపించడు. ఏంటి అఖిల్ కనిపించడం లేదు అని చెప్పేసి అనగానే, అఖిల్ ఎరా అఖిల్ అని మహారథి పిలుస్తూ ఉంటాడు. వాడు లేడండి ఇంట్లో అని అనగానే, అదేంటది అని అంటూ ఉంటే, ఇక ఎంగేజ్మెంట్ కాసేపట్లో కదండి, ఒంటరిగా ఆడపిల్ల బయటకు వెళ్తే బాగోదని చెప్పేసి గీతతో పాటు ఇక అఖిల్ కూడా వెళ్ళాడండి అని చెప్పేసి అనగానే, ఏంటో నాన్న నాకు చాలా తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక వీరజ్ అయితే అంటూ ఉంటాడు. అవునవును నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పేసి, బావగారు ఒకసారి బయటకు వస్తారా అని చెప్పేసి మహారథిని తీసుకొని ఇక వీరాజ్ వాళ్ళ నాన్న అయితే బయటకైతే వెళ్తాడు. బావగారు ఇక అఖిల్ కార్తీకను తీసుకుని వెళ్ళాడంటే అనుమానం రావటం లేదు, కానీ వాళ్ళతో పాటు గీత కూడా వెళ్ళిందంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ ఎంగేజ్మెంటు నా కొడుకుకి నీ కూతురుతో పెళ్ళి జరగకపోతే ఏం జరుగుతుందో మీకు తెలిసిందే కదా బావగారు అని అనగానే, చూడు ఇక నా గతాన్ని మాట్లాడితే తవ్వి నాకు నువ్వు ఏదో చేరని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఏ రోజు నా కొడుకు నా మాట జవదాటడు, ఆ విషయం నీకు కూడా తెలుసు. కాబట్టి ఈ ఎంగేజ్మెంటు తప్పక జరుగుతుంది. ఆ గీత లాంటి వాళ్ళు ఎన్నెన్ని కుట్రలు చేసుకున్నప్పటికీ కూడా పక్కన నా కొడుకు ఉన్నాడన్న విషయం నువ్వు మర్చిపోతున్నారు బావగారు అని అనగానే, సరే అయితే నా అనుమానం నాకు వచ్చింది, అంతకు మించేమీ లేదు, పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక వెంటనే ఇక పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అని అనగానే, వచ్చేస్తుంది పంతులు గారు వచ్చేస్తుంది, ఈ లోపల మీ ఏర్పాట్లు చూడండి అని అనగానే, సరే అని చెప్పేసి పంతులు గారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇక తాంబూలం తీసుకోవటానికి అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మరోపక్క అక్కడ వచ్చేసేసి కార్తీకను పెళ్లి కూతురుగా అందంగా రెడీ చేస్తుంది. అదేంటి వదిన అన్నయ్య రావటం లేదు, నా పెళ్ళి అమ్మా నాన్నల ఆశీర్వాదంతో జరగటం లేదనుకున్నాను, అన్నయ్య వదినలే ఆశీర్వాదంతో జరుగుతుంది, వాళ్ళే నా తల్లిదండ్రులు అనుకున్నాను, తీరా చూస్తే అన్నయ్య రావటం లేదేంటి అని అనగానే, మీ అన్నయ్య వస్తాడులే అమ్మా, ముందు ముహూర్తానికి టైం అయిపోతుంది, ముందు పదండి వెళ్దాం అని చెప్పేసి పంతులు గారి దగ్గరకు వెళ్ళి పీటల మీద అయితే ఇద్దరినే కూర్చోబెట్టి, పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని గీత అయితే అంటూ ఉంటుంది. మరోపక్క విష్ణు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఉంటారు. ఈ రకంగా పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూ ఉంటారు. అన్నయ్య ఏ పని మీద వెళ్ళాడో అని కార్తీక అంటూ ఉంటే, మీ అన్నయ్య వచ్చేస్తాడమ్మా కార్తీక, నువ్వేమీ భయపడద్దు అని చెప్పేసి పంతులు గారి చేతుల మీదుగా అంతా కూడా కార్యం అయితే జరుగుతూ ఉంటుంది. మరోపక్క ఈయన వెళ్ళి ఉంటాడు. ఇక నేను చెప్పిన దానికి నాన్న కొడుకుగానే ఉండుంటాడు అని చెప్పేసి మనసులో గీత అనుకుంటూ ఉంటుంది. ఇక పెళ్లి కూతురు లేదు, ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గురించి వెయిట్ చేస్తున్నాడు, ఏంటిదంతా కూడా అని అనుకుంటూ ఉండగా ఇంటికైతే పరుగున వచ్చేస్తాడు అఖిల్. నాన్న అఖిల్, ఇక ఏంట్రా చెల్లెల్ని బ్యూటీ పార్లర్కి తీసుకొని వెళ్ళావు, ఇక్కడ నిశ్చయ తాంబూలాలకి టైం అయిపోతుంది, కార్తీక ఎక్కడ నాన్న అని అనగానే, నాన్న ఇక నేను మోసపోయాను, ఆ గీత నన్ను మోసం చేసింది నాన్న అని చెప్పేసి అఖిల్ అయితే ఇంటికి అయితే వచ్చి చెప్పేస్తాడు. ఏంటి గీత మోసం చేయడం ఏంటి అని అనగానే, అంటే గీత కార్తీకని తీసుకొని ఇంటికి వచ్చేస్తాను, మీరు పూలదండలు తీసుకుని రండి అని చెప్పింది. ఇక నాకెందుకు అనుమానం వచ్చింది, ఇక వాళ్ళు వెనక చూస్తే వెనక లేరు, ఇంటికి వచ్చారేమోనని పూలదండలు కూడా తీసుకోకుండా వచ్చాను, అంటే కార్తీకని తీసుకొని గీత ఇక్కడికి రాలేదా అని అనగానే, రాలేదు అని చెప్పేసి అనగానే, నో డౌట్ ఈ ఎంగేజ్మెంట్ ఆపటానికి గీత కార్తీకని తీసుకొని ఎక్కడికో వెళ్ళిందనమాట అని చెప్పేసి అనగానే,
ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను నాన్న, పదండి మనం కూడా ఎక్కడ ఉన్నారో వెతుకుదాం అని చెప్పేసి అంటూ తనకేమీ తెలియనట్టుగా అఖిల్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్గా ఈ పెళ్లి తనకి ఇష్టం లేదు కాబట్టి ఏ గుడిలోనో ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనో తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిందేమో అని చెప్పేసి కావాలని డౌట్ లేకుండా ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఎవరూ రాలేదని చెప్పి తెలియటంతో ఇక వెంటనే సరే అయితే గుడి దగ్గర ఏమైనా ఉన్నారేమో పదండి వెళ్దాం అని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వెళ్తారు. ఆ టయానికి ముహూర్త టైం కరెక్ట్గా విష్ణు కార్తీక మెడలో 3 ముళ్ళు వేసే సమయం. కార్తీక అమ్మా నాన్న ఆశీర్వాదం లేదు అని బాధపడుతూ ఉన్న సమయంలో మెట్లు ఎక్కి కరెక్ట్గా అఖిల్తో పాటు మహారథి తన భార్య వీళ్ళందరూ కూడా గుడిలోకి అయితే ఎంట్రీ ఇస్తారు. ఒక్కసారిగా కరెక్ట్గా తాళిబొట్టు కట్టే టైం అనమాట. ఇక వెంటనే గీత నేను అనుకున్నట్టుగానే జరిగింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అదే టైంలో 3 ముళ్ళు వేస్తూ ఉంటాడు. ఇక వెంటనే మహారథి వచ్చేసేసి షాక్ అయిపోతూ ఉంటాడు. మహారథి కళ్ళ ముందే చివరి క్షణంలో కార్తీక మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు విష్ణు. గీత అని అంటూ ఉంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పాపం కార్తీక తనకి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా పెళ్ళైపోతుందని కంగారు పడింది. మంచి సమయానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఆశీర్వదించండి. ఏం కార్తీక, ఇప్పుడు నీ తల్లిదండ్రుల సమక్షంలోనే నీ పెళ్లి జరిగింది, సంతోషమేనా అని చెప్పేసి అనగానే చాలా సంతోషం వదినా అని అంటూ ఉండగా, ఏ నా కూతురు జోలికి రావద్దు అని చెప్పాను, అయినా నా కళ్ళ ముందే నా కూతురికి మరో వ్యక్తితో పెళ్లి చేసి నాకు చూపిస్తావా అని చెప్పేసి మహారథి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే ఏవండి అమ్మాయి అని అంటూ ఉంటే, వద్దు, ఈ రోజుతో నా కూతురు చచ్చిందనుకుంటాను అని చెప్పేసి మహారథి వెళ్ళిపోతూ ఉండగా ఇక వెంటనే అఖిల్ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. నాకు తెలుసండి, మిమ్మల్ని ఎలా రెచ్చగొట్టాలో నాకు తెలుసు. ఈ పెళ్ళి కనీసం మీరు చూడాలని చెప్పేసి కన్న తల్లిదండ్రుల చూపు పడినా చాలు అనేసి మిమ్మల్ని రెచ్చగొట్టి మరీ ఇక్కడికి వీళ్ళందరినీ రప్పించాను నేను అని చెప్పేసి గీత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గీత వాళ్ళ అమ్మ చల్లగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి బాబు అని చెప్పేసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది. ఇక ఆశీర్వదించిన తర్వాత అమ్మ గీత అని అంటూ ఉంటే ఇక వెంటనే మావయ్య గారు ఇప్పుడు వీళ్ళని తీసుకొని రావడానికి ఒప్పుకోరు. అవతల విష్ణు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక మహారథి కూతురని మన కార్తీకను వాళ్ళు ఇంట్లోకి రానివ్వరు. కాబట్టి వీళ్ళు అమెరికా వెళ్ళేంతవరకు ఎక్కడో ఒక చోట వీళ్లకు మంచిగా ఇల్లు తీసి వస్తాను అత్తయ్య అని అంటూ ఉంటే, ఏ రోజు నీ కన్నీళ్ళను నేను తుడవలేదమ్మా కార్తీక, నువ్వు మాత్రం నా కన్నీళ్లను తుడిస్తే నా కూతురు కాపురం గురించి ఆలోచించావు, నా ఆయుష్ కూడా పోసుకొని చక్కగా సంతోషంగా ఉండమ్మా నువ్వు అని చెప్పేసి మహారథి వాళ్ళతో పాటు వాళ్ళ భార్య కూడా ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా, ఏరా నీకు పాస్పోర్ట్ వీసా వచ్చేదాకి కదా, ఎక్కడో ఎందుకురా, మాకు రూమ్స్ ఉన్నాయి కదరా, ఆ రూమ్లో మీరు ఉండండి, ఇక ఎలాగో మీకు టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయినాయి, ఇంకో 10 డేస్లో అమెరికా వెళ్ళిపోతారు అని చెప్పేసి అనగానే, వదిన అని చెప్పేసి కన్నీళ్లు పెడుతూ ఉండగా, ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకున్నావు, ఇక నీ జీవితం సంతోషంగానే ఉంటుంది, ఏమీ బాధపడద్దమ్మా కార్తీక అని చెప్పేసి గీత అయితే ఆశీర్వదిస్తుంది. ఇక గీత పెళ్ళి అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తే మహారథి గీతను ఇంటికి రాకుండా అడ్డుపడుతూ ఉంటాడు. మరోపక్క అక్కడ వీరజ్ వాళ్ళు అయితే ఇక ఈ పెళ్లి జరిగిపోయిందని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి కార్తీక పెళ్లి అయిపోయింది కాబట్టి ఇక వీరాజ్ వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఇక మన గీత పరిస్థితి ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.